అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. కొండా ఫ్యామిలీ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారిపోయింది తెలంగాణ రాజకీయాల్లో. అటు కొండా సుష్మిత రేవంత్ రెడ్డి గారి పైన ఒక అటాక్ చేసేసింది, తీవ్రమైన విమర్శలు చేయడం మనం చూస్తాం. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. బహిరంగంగానే అటు కొండా సుష్మిత రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయడం, ఒక తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించడం చూస్తాం సార్. సో ఈ నేపథ్యంలో మన కొండా సురేఖ గారికి షోకాజ్ నోటీసులు పంపించేశారు. ఆమె రాజీనామా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. బీజేపీలోనో కవిత గారి పార్టీలోనో చేరబోతున్నట్టు వార్తలైతే వస్తున్నాయి సార్. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? రేవంత్ రెడ్డి గారికి అగెనిస్ట్ గా తిరుగుబాటు స్టార్ట్ అయిపోయిందా? రాహుల్ గాంధీ గారు కూడా ఫైర్ అయ్యారని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ ఇష్యూ? కొండ సురేఖ ఇది ఫస్ట్ కాదు, అంతకు ముందు కూడా కొండ సుస్మిత ఇలాగే మాట్లాడింది. అప్పుడు పెద్ద గొడవైంది కూడా. దాని తర్వాత మళ్ళీ క్రమశిక్షణ కమిటీలో మాట్లాడారు. తర్వాత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వీళ్ళతో మాట్లాడి దాన్ని కొంత సబ్సిడైజ్ చేశారు. అయితే ఇప్పుడు ఏమైందంటే డైరెక్ట్ అటాక్ చేసింది. ఇది ఎక్కడ జరిగిందంటే గీసుకొండ కాన్స్టిట్యుయెన్సీ, గీసుకొండలో రథం భరత్ అని వీళ్ళ అనుచరుడు కొండా సురేఖ బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. దానికి చీఫ్ గెస్ట్గా కొండా సుస్మితను పిలిచాడు. ఆ ఫంక్షన్లో ముందుగా వాళ్ళ అమ్మకి శుభాకాంక్షలు అవన్నీ చెప్పిన తర్వాత డైరెక్ట్గా అటాక్ మొదలుపెట్టింది. దానికి కారణం ఏంటంటే ఇటీవల ఆయన రేవంత్ రెడ్డి పరకాల్లో నెక్స్ట్ మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. నియోజకవర్గంలో మళ్ళీ ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకే మళ్ళీ సీట్ ఇస్తాను అని అక్కడ అనౌన్స్ చేశాడు. దాంతో ఎంఐ కోపం వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి అనౌన్స్ ఎలా చేస్తాడు? 119 వాటికి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేస్తాడా? అనౌన్స్ చేయాల్సింది ఎవరు? అధిష్టాన వర్గం. ఇతనికేమో ఇక్కడ సంగారెడ్డిలేమో జగ్గారెడ్డికి ఇవ్వాలా లేదనేది అధిష్టానం నిర్ణయిస్తుంది అంటాడు. పరకాల్లో వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్ళీ నేను సీట్ ఇస్తానంటాడు. ఇతనుడు సీట్ ఇవ్వడానికి, నువ్వుడు అయ్యా సీట్ ఇవ్వడానికి నువ్వేమైనా అధిష్టాన వర్గమా? అసలు నువ్వు సీఎమ్మా లేకపోతే నీ చుట్టూ ఉన్నవాళ్ళు సీఎంలా? పొంగులేటి నీతో కూడా తిరుగుతున్నాడు. పొంగులేటి సీఎమ్మా, నువ్వు సీఎమ్మా? సో ఎవరు నిర్ణయిస్తారు ఇది? బీసీలకు మీరు వ్యతిరేకంగా ఉన్నారు, బీసీలు అంటారు చులకన. రెండోది మేము ఒరిజినల్ కాంగ్రెస్, మీరు తెలుగుదేశం నుంచి వచ్చారు, పచ్చ కాంగ్రెస్ మీది. ఇలాగ ఆమె డైరెక్ట్గా చాలా ఎక్కువ మాట్లాడింది. దాంతోపాటు పర్సనల్గా కూడా రేవంత్ రెడ్డి బ్రదరు 2 కోట్ల బ్రదరు ఒక డొల్ల కంపెనీకి 2 కోట్ల విలువ చేసే ల్యాండ్ ఇచ్చారు. నేను ఇంకా మీరు కానీ నన్ను నా మీద ఇప్పుడు కౌంటర్ అటాక్ మొదలు పెడితే నేను మొత్తం మీ భాగవతాలంతా బయట పెడతాను అనేది కూడా ఆమె అటాక్ చేసింది. ఇది ఒక రకంగా ప్రకంపనలు సృష్టించిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా మొత్తం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర నుంచి అందరూ అలర్ట్ అయ్యారు. ఏఐసిసి కూడా దీని మీద స్పందించింది. అట్లాగే ఇక్కడ డిఏసి అంటే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ రంగంలో దిగింది. ఈమె సభ్యురాలు కాదని చెప్తున్నారు. అసలు కొండ సుష్మిత కాంగ్రెస్ పార్టీ సభ్యురాలే కాదు, ఆమె ఎలా మాట్లాడుతుందని. మేబీ అదే ధైర్యం కావచ్చు, సభ్యురాలు కావచ్చు. కొండా సురేఖ అయితే ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నీ కూతురు ఇలా మాట్లాడింది, నువ్వు సంజయ్ ఇచ్చుకోవాలి, 3 రోజుల్లో సంజయ్సి ఇవ్వకపోతే సాటిస్ఫాక్టరీ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటాం అని ఆమె మీద చెప్పారు. అలాగే దీని మీద మొత్తం కాంగ్రెస్ నాయకులంతా కూడా మాట్లాడారు. ముఖ్యంగా మల్లు రవి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా మాట్లాడాడు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. సో ఇప్పుడు కొండా సురేఖ దీని మీద సమాధానం ఇవ్వాలి. ఆమెమి ఇవ్వచ్చు మ్యాక్సిమం అంటే, నా కూతురు నా కంట్రోల్లో లేదు, నేను చెప్పినా కూడా వినట్లేదు, మీరు ఆమె మీద చర్య తీసుకోండి, నాకు అభ్యంతరం లేదని చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు లేకపోతే కొండా సుష్మిత ఇలా మాట్లాడిందంటే ఇవన్నీ ఆ అమ్మాయికి తెలియదు. అమ్మాయి అమెరికాలో చదువుకొని వచ్చిన లేడీ, నాలెడ్జబుల్. అసలు ఆ అమ్మాయి కోసమే కొండా బయోగ్రఫీ తీశారు. నిజానికి కన్నడలో సుమన కిత్తూర్ అనే ఒక డైరెక్టర్ని ఫస్ట్ పట్టుకొచ్చారు. సుమన కిత్తూర్ ఏంటంటే ఆమె గ్యాంగ్స్టర్ మూవీస్ ఎదగారికే, తర్వాత ఆదినగలు, స్లమ్, బాలా ఇలాంటి సినిమాలు తీసింది. అందుకని ఆమెను పట్టుకొచ్చి ఆమె ద్వారా ఒక బయోగ్రఫీ తీసి, సినిమా తీసి ఈమెను ప్రమోట్ చేసి ఈమెకి సీట్ ఇవ్వాలని, సీట్ ఇప్పించుకోవాలనేది ప్లాన్ చేశారు. ఏది 2023 ఎలక్షన్లో.
కానీ అది ఆమెకు వీళ్ళకి పడలేదు. బయోగ్రఫీ ఎలా తీయాలనే దగ్గర సుమన కిత్తూరుకి వీళ్ళకి పడలేదు. ఫైనల్‌గా రామగోపాలవరం వచ్చి దాన్ని ఒక పులిహోర తీసేసి వెళ్ళిపోయాడు ఆయన పద్ధతిలో. సో, అదేం పెద్దగా ఉపయోగపడలేదు వాళ్ళకి. దాని తర్వాత సీటు కూడా రాలేదు. ఇప్పుడేందంటే వాళ్ళ కొండా మురళికి, కొండా సురేఖకి ఏందంటే ఎట్లాగైనా అయినా ఈ అమ్మాయిని రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ చేయాలని. కొండా సురేఖ రాజకీయ జీవితం మనందరికీ తెలుసు. ఆమె కాంగ్రెస్‌లో ఉండింది. రాజశేఖర రెడ్డి దీంట్లో మినిస్టర్‌గా పనిచేసింది. దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకెళ్ళింది. మళ్ళీ కాంగ్రెస్ వైఎస్ఆర్ నుంచి బీఆర్ఎస్‌కెళ్ళింది. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చింది. ఇప్పుడు దాదాపు 4 పార్టీలు అంటే 4 సార్లు మార్చింది. 3 పార్టీలు మార్చింది. ఇప్పుడు మళ్ళీ పార్టీ మార్చే ఆలోచన ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆమెకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని రేవంత్ రెడ్డి కొంతమంది మాత్రమే మొత్తం గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రాన్ని విపరీతంగా దోచుకుంటున్నారు. మనకి వాటాలు ఏమి రావట్లేదు. మనల్ని ఇంపార్టెన్స్ లేదు. ఊరికే పేరుకి మంత్రి తప్ప ఏమి లేదు. అన్న పద్ధతిలో ఎందుకంటే ఆమెది దేవాదాయ అండ్ అటవీ శాఖ. సో, మనకేం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అన్ని నిర్ణయాలు రేవంత్ రెడ్డి అండ్ కోటరీ వీళ్ళే తీసుకుంటున్నారనేది వాళ్ళకి అసంతృప్తి ఉన్నట్టుగా కనబడుతుంది. సో, అందుకని ఏదో ఊరికే వెళ్ళినట్టు కాకుండా ధిక్కరిద్దాము ఏమవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఉంటుంది. మామూలుగా కాంగ్రెస్ పార్టీ కల్చరే అసమ్మతి సంస్కృతి వాళ్ళది. అసమ్మతి లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉండదు. వాళ్ళది ఇంటర్నల్ డెమోక్రసీలోనే అది ఉండేది. అన్ని చోట్ల అసమ్మతి ఉంటుంది వాళ్ళకి. మనకి రాజశేఖర రెడ్డి పీరియడ్‌లో కూడా జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత హనుమంతరావు లాంటి వాళ్ళు నిత్యం విమర్శిస్తూనే ఉండేవాళ్ళు. సో, అలాగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఒక డజన్ లీడర్లు నేనే సీఎం కావాలి అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఈ రేవంత్ రెడ్డి నిజానికి రాజశేఖర రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీని సక్సెస్ఫుల్‌గా పెద్ద తిరుగుబాటు లేకుండా ఇప్పటివరకు నడుపుకుంటూ వస్తున్నాడు. 2023 నుంచి 3 ఏళ్లుగా నడుపుకుంటూ వస్తున్నాడు. అయితే దీనివల్ల ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక నేషనల్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్‌లో ఒక వర్గానికే అన్ని రకాలుగా పవర్ అండ్ మనీ ఇవన్నీ వెళ్తున్నప్పుడు ఇంకొక మిగతా వాళ్ళకి అసంతృప్తి ఉండడం మామూలు విషయమే. అయితే ఇప్పుడు ఆమె ముందున్నది ఏంటంటే ఒకటి ఈ షోకాజ్ నోటీస్‌కి నా కూతురు నా మాట వినట్లేదు. నేను చెప్పి చూశాను. మీరేం చేస్తే అది చేసుకోండి అన్న పద్ధతిలో ఏమన్నా మాట్లాడాలి. 2 నా కూతురు తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నేను ఆమె దగ్గర కూడా క్షమాపణ చెప్పిస్తానని చెప్పించి, ఆ కూతురు దగ్గర కూడా క్షమాపణ చెప్పించాలి. క్షమాపణ చెప్తే పోతుందిలే ఏమవుతుందని. ఎట్లాగో అన్నది అనేసామని. మూడోది రిజైన్ చేసే కార్యక్రమం. అంటే ఆమెకి ఒకవేళ రాహుల్ గాంధీ వైపు కేంద్ర అధిష్టానం నుంచి కానీ సపోర్ట్ ఉంటే, ఎందుకంటే ఆమె మాట్లాడింది కూడా ఏంటి, రేవంత్ రెడ్డికి యాంటీగా మాట్లాడింది. నువ్వు అనౌన్స్ చేసేదానికని మాట్లాడింది. టెక్నికల్గా అది కరెక్టే. టెక్నికల్గా ఎమ్మెల్యేని ఫైనలైజ్ చేయాల్సింది అధిష్టానమే కాంగ్రెస్ పార్టీలో. కానీ చాలా విషయాల్లో రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. నేనే 10 ఏళ్ళు సీఎం అంటున్నాడు. ఈయన 10 ఏళ్ళు సీఎం అని ఎలా అంటాడు? అధిష్టానం కదా డిసైడ్ అవ్వాలి. ఇలాంటివి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన రాహుల్ గాంధీ వీక్నెస్లను కూడా రేవంత్ రెడ్డి అర్థం చేసుకున్నాడు. ఈయనేమి ఇప్పుడు నన్ను పీకలేడు, పీకినా ఇంకొకటి వచ్చినా అదే పరిస్థితి. రాహుల్ గాంధీకి వెళ్ళాల్సిన ఫండ్స్ వెళ్ళిపోతున్నాయి. నేను అక్కడేమి ఇబ్బంది పెట్టలేదు కదా. కాబట్టి ఉన్నవే కాంగ్రెస్ పార్టీ ఫుల్గా స్టేట్లు 3 ఉన్నాయి. కోయిలేషన్లో ఒక 2 ఉన్నాయి, 2-3 ఉన్నాయి. అంతకంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇది లేదు. కాబట్టి నేను తప్ప ఇక్కడ దిక్కు లేదు, నన్ను అంతకంటే ఏమీ చేయలేరు అన్న ఒక ధైర్యం ఉంటుంది. రెండోది, ఒకవేళ అంత ఇదైతే ఆయన బీజేపీ ఆల్రెడీ మోడీ ఓపెన్ ఆఫర్ ఇచ్చున్నాడు, నువ్వు బీజేపీలోకి వచ్చాయని. రేపు పొద్దున కాంగ్రెస్ నుంచి చీల్చుకొని వెళ్ళాడు అనుకో, బీజేపీ నుంచి సీఎం అవ్వచ్చు. అదేం పెద్ద విషయం కాదు. అందువల్ల రేవంత్ రెడ్డి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కాబట్టి ఇదంతా కొంతమందికి అసంతృప్తి ఉంది. ఇతను కాంగ్రెస్ వాది కాదు అని కాంగ్రెస్లో ఉండే సీనియర్ కాంగ్రెస్ నాయకులకి రేవంత్ రెడ్డి మీద ఇది ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డికి యాంటీగా పెద్ద తిరుగుబాటు వచ్చేసి జరిగేదేమి ఉండదు. రేవంత్ రెడ్డికి కూడా సమీకరణాలని తెలిసే కాబట్టి ప్రతిసారి నేననే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిలాగా ఆయన మాట్లాడుతున్నాడు. సో, కాబట్టి ఇక్కడ ఇది టీ కప్‌లో తుఫాన్‌లాగా వెళ్ళిపోతుందా? లేకపోతే ఈమె దగ్గర రిజైన్ చేయిస్తారా? ఎందుకంటే ఈమె అనేక వివాదాల్లో ఉంది. నాగార్జున ఫ్యామిలీ విషయంలో కూడా చాలా ఘోరంగా మాట్లాడింది. దాని మీద సారీ కూడా చెప్పలేదు.
అది కోర్టులో మళ్ళీ విత్డ్రా కూడా అయినట్టుంది. సో ఇలాగా ఆమె వివాదాస్పదంగా ఉంది. మొదటి నుంచి కూడా కొండా ఫ్యామిలీ కొంత వివాదాస్పదంగానే ఉంటారు వాళ్ళు. సో రేవంత్ రెడ్డి నిజంగానే సీరియస్గా తీసుకొని ఆమెను రిజైన్ చేయించాలి, మంత్రి పదవి నుంచి తీసేయాలని పట్టుబడతాడా, లేకపోతే ఇదంతా కాంగ్రెస్ కల్చర్లో భాగమే, మనకి పెద్ద నష్టమే లేదు, దీనికోసం మనం ఎందుకు ముందుకెళ్ళి అనవసరంగా ఎనిమీస్ని క్రియేట్ చేసుకోవడం. ఎందుకంటే ఆ ఏరియాలో కొండా మురళి వీళ్ళ బలమైతే ఉంది. రేపు పొద్దున కాంగ్రెస్ గెలవాలన్నా కూడా వీళ్ళ సపోర్ట్ అవసరం. అదే ఆమె కూడా చెప్పింది. అసలు రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలవడానికి కూడా మా నాన్న చాలా చేశాడు, మా నాన్న క్యాంపెయిన్ చేశాడు, అవన్నీ చేశాడు. ఈవెన్ పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డిని పెట్టినప్పుడు కూడా మా నాన్నే ప్రతిపాదించాడు. అప్పుడు కూడా మా ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ ఇస్తాన్నాడు, కానీ ఇవ్వలేదు. ఇవన్నీ అంటే అసంతృప్తులు ఉన్నాయనేది అర్థమవుతుంది. వాళ్ళ మొత్తం ఫ్యామిలీలో రేవంత్ రెడ్డి పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని ఈ అమ్మాయి దగ్గర స్ట్రాటజిక్గా బయటికి తెచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా కొండా సురేఖ్కి తెలియకుండా కూతురు అలాగా మాట్లాడుతుందని అయితే ఎవరు నమ్మరు. క్లియర్గా ఆ అమ్మాయి ద్వారా చెప్పిస్తే టెక్నికల్గా అమ్మాయి కాంగ్రెస్ కాదు కాబట్టి ఫైనల్గా నా కూతురు ఇలా అనిందని ఏదో తప్పించుకోవచ్చు అన్న యాంగిల్లో చేశారా అన్నది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మరి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఈ మీద చర్య తీసుకుంటాడా? ఒక మంత్రిని ఇలా తీసేస్తే అది కాంగ్రెస్లో కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అధిష్టానం ఏం చేస్తుంది, మీనాక్షి నటరాజన్ ఏం చేయబోతుంది, ఇవన్నీ చూడాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.